మిమ్మల్ని చేస్తున్నాం మేడం. జస్ట్ వీడియో ఇట్లా పడుకొని చూస్తాము, కళ్ళు మూసుకుంటాము, అన్ని ఎక్సర్సైజ్ అయిపోతుంది. మీరు మారడానికి ఒక సొల్యూషన్ చెప్పండి మేడం. మేము మారాలంటే మీరు సొల్యూషన్ చెప్పండి, చూద్దాం. నేను ట్రై చేస్తాను. 6 నెలలంతా టైం లేదు మేడం. ముందే నేను ఏదో సైకిల్లో పడి ఉన్నాను. ఆ సైకిల్ నుంచి ఎలా బయట రావాలో తెలియక మిమ్మల్ని అడిగితే మీరేమో 6 నెలలు అంటున్నారు. ఇదేమన్నా మ్యాగీ నూడిల్స్ 2 నిమిషాల్లో చేసేయడానికి. అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు ది షో వాకింగ్ లో టాకింగ్. ఇవాళ కూడా చూద్దాం మేడం గారిని ఏమేం క్వశ్చన్స్ అడగాలని. నమస్తే అండి, శ్రీమాత్రే నమః. మేడం గారు, మరి మన ప్రజలు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, దానికంతా ఆన్సర్స్ మన దగ్గర నుంచి కావాలనుకుంటున్నారు. ఓకే, రోజు రోజుకి వాళ్ళు ఉత్సాహం కానీ అన్ని పెరిగిపోతానే ఉంది. మరి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వీడియో పూర్తిగా విన్నాక కమెంట్లో పెట్టండి, ఓకేనా? చూద్దాము మీ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ దీంట్లో దొరుకుతుందా లేదా అని. ఇది ఈ వీడియో గురించి క్వశ్చన్సే కాదండి, మీకు జనరల్గా ఉన్న క్వశ్చన్స్ కూడా వీడియో అంతా చూసిన తర్వాత కమెంట్లో పెట్టండి. ఆ క్వశ్చన్స్ని పిక్ చేసుకొని మేము దానికి మళ్ళీ సమాధానం మీకు అందిస్తాం. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాన్ వెజ్ తినేసి గుడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఎంత చక్కటి క్వశ్చన్ కదా. మరి ఆన్సర్ తెలుసుకుందామా? ఈ ఆన్సరు కొంతమందిని షేక్ కూడా చేస్తుంది. మరి చూద్దాం, మేడం నోట్తోనే విందాము. మేడం మీరు చెప్పండి. చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారండి మన సబ్స్క్రైబర్లో ఒకరు. నాన్ వెజ్ తిని గుడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? థ్యాంక్ యూ సో మచ్ అడ్మిన్ గారు ఈ క్వశ్చన్ని పిక్ చేసినందుకు. ఎందుకంటే ఇది ఒక కాంట్రవర్షియల్ టాపిక్. ఆల్రెడీ నాన్ వెజ్ గురించి మాట్లాడాము, మళ్ళీ ఈ క్వశ్చన్ మళ్ళీ వస్తుంది. సో ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. సనాతన ధర్మం ప్రకారం నాకు తెలిసిన సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నాను. నాన్ వెజ్ తిని గుడికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు అనే చెప్తాను. ఎందుకంటే మనకు డాక్టర్సే చెప్తారు, మీరు నాన్ వెజ్ తిన్నారంటే అది మీ కడుపులో జీర్ణం అవ్వడానికి, మీ జీర్ణాశయంలో జీర్ణం అవ్వడానికి 3 రోజులు పడుతుంది. మరి మీరు పూర్తిగా నాన్ వెజ్ తినేసి జస్ట్ శరీరానికి స్నానం చేసుకొని వెళ్తే, మనస్సుతో పూజించే అమ్మవారికైనా కానీ స్వామివారికైనా కానీ ఎలాగా అనిపిస్తుంది? వాళ్ళకి మైలు అంటుతుందా అంటదా? మరి మేడం గారు, తల స్నానం చేస్తాం కదా, మరి ఏం బాధ? కరెక్ట్, నిజమే అండి. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్తో వెళ్తాం. ఇది మీ అందరికి కనెక్ట్ అయ్యే ఎగ్జాంపులే, కొత్తగా ఏం నేను చెప్పట్లేదు, రాసింది చెప్పడం లేదు. చెప్పండి మేడం, చూద్దాం. ఓకేనా? మీరు ఎంత మాత్రం చెప్తారనేది చూద్దాం. మీరు కూడా రెడీ కదా వినడానికి? చూద్దాం మేడం గారు ఏం చెప్తారని. ఓకే, నేనైతే రెడీగా లేనండి. చూద్దాం మేడం దగ్గర నుంచి. ఇంట్లో ఎవరైనా చనిపోయారే అనుకోండి, శవాన్ని తీసుకెళ్ళి బరియల్ గ్రౌండ్లోనూ పూడ్చిపెడతారు, లేకపోతే కాల్చేస్తారు. ఇంటికి తిరిగి రాగానే తలస్నానం చేస్తారు కదా, అంటే మైలు తీరిపోయినట్టే కదా. మరి ఎందుకు అప్పుడు గుడికి వెళ్ళరు? సేమ్ కదా. ఒక ప్రాణిని చంపి దాన్ని మనం భుజించిన తరువాత తలస్నానం చేసి గుడికి వెళ్తే తప్పు లేనిది, ఎవరో ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు సూతకం అనే పేరుతో 15 రోజులు గుడికి వెళ్లకుండా తలస్నానం చేసి గుడికి వెళ్ళడంలో తప్పు లేదు కదా. మరి అక్కడ ఎందుకు పాటిస్తున్నారు, ఇక్కడ ఎందుకు పాటించడం లేదు? ఎవరైనా చనిపోయారంటే 1 సంవత్సరం రోజులు పూజలు చేయకండి అమ్మా, దీపాలు పెట్టకండి అని చెప్పేస్తే చాలు, ఖచ్చితంగా దానిపైన పిడుగొట్టి నిల్చుకున్నట్లు నిల్చుంటారు. మరి ఇది ఇన్నిసార్లుగా ఇంతమంది సిద్ధులు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు సనాతన ధర్మంలో చెప్తున్నారు నాన్ వెజ్ తినేసి వెళ్ళకూడదు, నాన్ వెజ్ తినడమే ఆరోగ్యానికి హానికరము అని చెప్తూనే ఉంటారు. అలానే సినిమాల్లో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెడతారు, అక్కడే అమ్ముతుంటారు. దాన్ని చూసి కూడా మనం దాన్ని కొనుక్కొని స్వీకరిస్తున్నాం. ఇన్ ద సేమ్ వే పురోహితులు చెప్పిన విధంగా సంవత్సరం రోజులు పూజ చేయకూడదంటే ఇన్ని ప్రశ్నలు వస్తుంది. మరి నాన్ వెజ్ తినేసి ఆ శవాన్ని మన కడుపులో పెట్టుకొని బాహ్యంగా స్నానం చేసి వెళ్ళడం ఎంతవరకు న్యాయం? మానసికంగా అమ్మనో స్వామినో దైవాన్నో పూజించేటప్పుడు శవాన్ని చేతిలో పెట్టుకొని కడుపులో పెట్టుకొని వెళ్ళడం కరెక్టా రాంగా? ఖచ్చితంగా నాన్ వెజ్ తినేసి తలస్నానం చేసి కూడా గుడికి వెళ్ళకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి మేడం. ఇంకొకటి సింపుల్ క్వశ్చన్, ఓకేనా? అడుగుతాను. మన లైఫ్ ఒక మెకానికల్ లైఫ్ లాగా బతుకుతున్నాము.
ఎలా అంటే లేచామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టు. ఒక సైకిల్లో ఇరుక్కుపోయినాము, లేచినాము, పిల్లల్ని రెడీ చేసినాము, పంపించినాము స్కూల్కి, మనం ఆఫీస్ పని చేసుకున్నాము, మనం ఇది చేసుకున్నాము, అది చేసుకున్నాము, వాళ్ళు వచ్చే లోపల వాళ్ళని చూసుకున్నాము. వాళ్ళు అంతే బ్యాగ్ తీసుకొని పరిగెత్తారు, ఇంత పెద్ద పెద్ద మూటలు తీసుకొని పరిగెత్తారు, చదువుతారు, మళ్ళీ వస్తారు. సాటర్డే సండే కూడా అదే పనిలో ఉంటారు. ఇంతేనా మేడం మన బతుకులు? ఇలాగే బతకాలా? ఇలానే బతకాలా అని మీరు ఫిక్స్ చేసుకుంటే ఇలానే బతుకుతారు. మారాలి అని మీ మనసులో దృఢ సంకల్పంతో ఉన్నారంటే ఖచ్చితంగా మారుతారు. అదే కదండి మనకు జంతువులకి తేడా. జంతువులు కూడా అంతే. దానికి ఏమన్నా ఇచ్చామా తినింది, తిరిగిందా పడుకునింది. ఆ పులిని తీసుకోండి, దానికి ఏమన్నా దొరికిందా, వేటాడిందా, ఆ క్షణానికి దాని ఆకలి తీర్చుకునిందా, వెళ్ళి పడుకునేసరి. అది ఏం జంతువు, ఏమి అని ఆలోచించే బుద్ధి దానికి లేదు. దానికి కావాల్సింది దాని కడుపు ఆకలి తీరడం మాత్రమే. మనం కూడా అలానే ఉన్నామా? మనకు బుద్ధి లేదా? ఎలా మారాలి మేడం? మనకు బుద్ధి అన్నది ఒక సెన్స్ ఎక్కువ ఉంది కదా. అదే కదా మరి చేపిస్తా ఉంది ఇవన్నీ చేయమని. ఇవన్నీ అందుకే కదా డైలీ రొటీన్ చేస్తున్నాము. ఇవన్నీ చెయ్యమని అది చెప్పడం లేదు. మీ బద్ధకానికి మీరు ఇలానే ఉంటే నా లైఫ్ నిన్న గడిచింది, ఈ రోజు గడిచదా, ఈ రోజు గడిచింది రేపు గడిచదా అనేసి మీ బుద్ధిని మీరే కిందకి తొక్కేసుకుంటున్నారు. అంటే దాని అలాగే ఉండాలనిపిస్తుంది మేడం మాకు. అది మార్చడం కోసమే కదండి మీరు ఇవన్నీ చూస్తున్నారు. మన ఛానలే కాదు, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారు. ఎక్సర్సైజ్ చేయండి, వ్యాయామం చేయండి, మెడిటేషన్ చేయండి, పూజ చేయండి, జంప్ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఇవంతా ఎందుకు చెప్తున్నారు? చేస్తున్నాం మేడం, మిమ్మల్ని చేస్తున్నాం మేడం. జస్ట్ వీడియో ఇట్లా పడుకొని చూస్తాము, ఆ, కళ్ళు మూసుకుంటాము, అన్ని ఆ, ఎక్సర్సైజ్ అయిపోతుంది. సూపర్. ఇలానే చెయ్యండి. ఇంకో 10 జన్మలు ఎత్తినా ఇలానే ఉంటారు. మరి అందరూ మెకానికల్ లైఫ్ అంటున్నారు కదా. ఏంటి మెకానికల్ లైఫ్? మీరు ఒక దాని వెనకాల పరిగెడుతున్నారు కాబట్టే మీ జీవితం మెకానికల్ లైఫ్ అయిపోయింది. మీరు మిమ్మల్ని చూసుకుంటున్నారా? వాడు సంపాదిస్తున్నాడు, వీడు సంపాదిస్తున్నారు, వాళ్ళే నగలు వేసుకున్నారు, వీళ్ళు ఆ బట్టలు వేసుకున్నారు, నేనెందుకు వేసుకోకూడదు అని అందరూ పరిగెడుతున్నది ఒకే ఒక దాని వెనకాల, డబ్బు. అవునా? దీనికే ఇది మీరు ఈ మెకానికల్ లైఫ్లో ఉన్నారు. ఇక్కడ మీ సార్ అడిగే క్వశ్చన్ కన్నా ముందు నాకు ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది. మీలో కూడా చాలా మందికి ఈ క్వశ్చన్ వచ్చే ఉంటుంది. ఏంటంటే, మరి మీరు చేయడం లేదా? యూట్యూబ్లో అంతా సంపాదించడానికే కదా చేస్తున్నారు. కరెక్ట్ మేడం. అవును. వచ్చేసిందా ఈ క్వశ్చన్? యా. అవును, సంపాదించడానికి కాదు. ఈ సంపాదన నేను ఉద్యోగం చేసి కూడా సంపాదించుకోగలను, నా భర్త నన్ను చూసుకోగలడు, నా ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేయగలరు. కానీ మిమ్మల్ని ఎవరు మారుస్తారు? మీరు మార్చడం లేదు. మార్చడానికి వచ్చిన వాళ్ళని ఇలా కమెంట్లు పెట్టి డిగ్రేడ్ చేసి వాళ్ళని కూడా మీకు మార్చే అర్హతను ఇవ్వడం లేదు. మరి మీరు ఎలా మారుతారు? ఇలా మారలేని పక్షంలో మీరు ఖచ్చితంగా ఈ లైఫ్ సైకిల్లో ఈ జన్మ కాదు, ఇంకో 100 జన్మలు ఎత్తినా ఇదే బద్ధకంతో ఇదే లైఫ్ సైకిల్లో పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి తిరుగుతూనే ఉంటారు. సరే కాబట్టి సరే మేడం, సరే బుద్ధిమాంద్యంతో మీరు చాలా చెప్తున్నారు కానీ మేము చాలా యూట్యూబ్లో చూసినాము, అది చెప్తారు, ఇది చెప్తారు, ఇది చెప్తారు. మీరు మారడానికి ఒక సొల్యూషన్ చెప్పండి మేడం. మేము మారాలంటే మీరు సొల్యూషన్ చెప్పండి, చూద్దాం, నేను ట్రై చేస్తా. స్పిరిచువల్ జర్నీ విత్ మధురిమ ఛానల్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని ఏ వీడియో టచ్ చేసినా మీకు అందులో ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. ఇలా ట్రై చేసి చాలా మంది చాలా విధాలుగా బాగుపడ్డారు. లేజీగా ఉన్న వాళ్ళు కూడా చాలా చురుకుగా పనిచేస్తున్నారు. అలానే ఆఫీసుల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా టాప్ పొజిషన్లో ఉన్నారు. కావాలంటే చెయ్యండి. మీరు మారాలంటే ఎవరినో ఒకరిని పట్టుకోక తప్పదు, ఏదో ఒక విషయం చెయ్యక తప్పదు. అలాగే మేడం, సరే ట్రై చేస్తాము, ట్రై చేసి మీకు చెప్తాము. మీరు రెడీగా ఉన్నారా ట్రై చేయడానికి? ట్రై చేసి మనం మేడంకి కమెంట్స్లో చెప్తాము. ఓకేనండి? మరి వెంటనే ఒక రోజులో అయిపోతుంది, 2 రోజుల్లో అయిపోతుంది అంటే కాదండి. కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా వేసుకున్న బద్ధకం అది. నేను రేపే వస్తాను మేడం, ఒకరోజు ట్రై చేసి. ట్రై చేసి రండి, అవ్వచ్చు. మీ దృఢ సంకల్పం ఉంటే అవుతుంది. లేదు ఏదో చెప్తా ఉంటారులే వీళ్ళిద్దరు, ఈయన ప్రశ్న అడగడం ఆయన సమాధానం చెప్పడం, అయితే అయిపోద్దా అనేసి ట్రై చేస్తే, నమ్మకం లేకుండా ట్రై చేస్తే ఏ పని సక్రమంగా జరగదు. మేడం నేను చేస్తాను మేడం, అన్ని చెయ్యమని చేస్తాను. చెప్తున్నా. ఓకే, నేను చేసి రేపు చెప్తాను మేడం, మీకు అప్డేట్ ఇస్తాను రేపే. ఓకే. జరగకపోవాలి మళ్ళీ చెప్తాను మేడం.
ఏముంది ఇంకో రోజు ట్రై చేయండి. మరి ఎన్ని రోజులు చేయమంటారు చెప్పండి? ఈ 30 సంవత్సరాలుగా ఖాళీగా కూర్చున్నారు కదా! మరి 30 సంవత్సరాలది 6 నెలలన్నా పట్టదా ప్రతిరోజు చేయడానికి? 6 నెలలంతా టైం లేదు మేడం. ముందే నేను ఏదో సైకిల్‌లో పడి ఉన్నాను. ఆ సైకిల్ నుంచి ఎలా బయట రావాలో తెలియక మిమ్మల్ని అడిగితే మీరేమో 6 నెలలు అంటున్నారు. ఇదేమన్నా మ్యాగీ నూడిల్సా 2 నిమిషాల్లో చేసేయడానికి? ఆ మ్యాగీ నూడిల్స్ తింటే కూడా ఆరోగ్యం పాడవుతుందనేసి వాళ్ళే పైన చెప్తూ ఉంటారు. మళ్ళీ అది 2 నిమిషాల్లో అయిపోతుంది. ఆ 2 నిమిషాల్లో చేసేసామనుకో మిగతా నిమిషంలో యాంత్రికంగా డబ్బు సంపాదించుకోవచ్చు కదా! సరే మీరు చెప్పండి రోజుకి ఎంతసేపు చేయమంటారు? రోజుకి 15 నిమిషాలు ధ్యానము ప్లస్ పూజ చేయండి. అంతేనా? 15 నిమిషాలా? చాలు. నేను గంటలు అనుకుని మాట్లాడుతున్నాను మేడం. 24 గంటల్లో 15 నిమిషాలు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించలేరా? ఈజీ. అందరూ మార్చేద్దామా అయితే? సరే ట్రై చేద్దాం. ఓకేనా? 15 నిమిషాలే అంట. ఏదో ట్రై చేసి చూద్దాము. వర్కౌట్ అయితే చూద్దాము. లేకపోతే లేదు. ఎలాగో ఫ్రీనే కదా! అడ్వైస్ ఇస్తున్నారు. ట్రై చేద్దాంలేండి. తీసుకోండి. ఓకే అండి. బాగా ఆన్సర్ ఇచ్చారు. సరే మనం అందరూ ట్రై చేసి చెప్దాం మేడం గారికి. ఓకేనా అండి? కమెంట్స్‌లో ఖచ్చితంగా మనము రిటర్న్‌లో చెప్దాము. ఓకేనా అండి? అలానే కమెంట్స్ లో మీకు మానసికంగా బాధ పెడుతున్న ఇంకా ప్రశ్నలను మాకు ఇవ్వండి. మేము దానికి సమాధానాలతో మీ ముందుకు వస్తాం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. టింగ్ టింగ్.